హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫైన్ లవ్ పార్ట్ 47. ఓకే, ఈరోజు ఆ కేశవ్కి తెలియకుండా పార్ట్నర్స్తో మీటింగ్ అరేంజ్ చేయ చోటు పాసిబుల్ అవుతుంది అన్నయ్య. ఏం చేస్తావో తెలియదు, వాటి రోజు ఆఫీస్కి రాకూడదు అని ఆర్డర్ వేసి కట్ చేశాడు కాల్. వీడికున్నంత కన్నింగ్ బ్రెయిన్ నాకుంది అనుకుంటున్నాడా? ఇప్పుడేం చేయాలి నేనని ఆలోచిస్తూ బెడ్పై కూర్చున్నాడు వికాస్. వికాస్ గారు, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అంది. విరాట్ ప్లాన్ మొత్తం చెప్పి, నాకేం ప్లాన్ తట్టట్లేదు డార్లింగ్ అన్నాడు దీనంగా. కేశవ్ తాగే ఫుల్ బాటిల్లో స్లీపింగ్ డ్రగ్ కలిపోయింది. రోజు మొత్తం పడుకుంటాడని చెప్పింది. కానీ వాడిని ఎలా రెచ్చగొట్టడం? దానికి కామిని ఉందిగా, బోల్డంత వయ్యారాలు పోతుంది కేశవ్ పేరు తీస్తే. వాసవి మాట్లాడతాం అవడంతో చిన్నగా నవ్వుకుంటూ, ఏం ఆలోచించట్లేదు కదా అన్నాడు భయంతో. నో వికాస్ గారు, ఆలోచిస్తే నా ఆనందంతో పాటు మిమ్మల్ని కూడా బాధ పెట్టిందని అవుతాను. ఐఎమ్ ఓకే, టెన్షన్ తీసుకోకండి అంది వాసవి. లవ్ యూ డార్లింగ్ అంటూ ఆమె చెంప నిమురుతూ ఇది పెదవుల్ని ఏకం చేశాడు గాఢంగా. అతని సహచర్యంలో మనసు ప్రశాంతంగా మారుతుంటే 10 నిమిషాలు సహకరించి 11వ నిమిషం దూరం జరుగుతూ, బావగారు చెప్పిన పనిని చేయండి అంది. బావగారు? ఆయన లేకపోతే నాన్న తీసిన కత్తి మీ ప్రాణాల్ని పోగొట్టేది అంది బాధగా. లీవ్ డార్లింగ్, ఈ కాలంలో ఎవరైనా మనకి విలువిస్తే మనం ఇవ్వాలి. అది కన్న వాళ్ళైనా సరే. వాళ్ళ కడుపును పుట్టమని తోలు బొమ్మల్లా ఆడించే హక్కు ఎవరికీ లేదు. ప్రశాంతంగా అమ్మతో టైం స్పెండ్ చేయ అన్నాడు వికాస్. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు చెప్పి కాసేపటి తర్వాత వచ్చిన ప్యాకెట్ని పాకెట్లో పెట్టుకుని సోఫాలో కూర్చున్న కామినీకి కొంచెం దూరంలో ఉన్నాడు. ఫోన్ తీసుకుని వికాస్ తన అన్నకు కాల్ చేస్తూ, కష్టం రా విరాట్, నువ్వు చెప్పిన దానికి ఎవరూ దొరకట్లేదు, లక్ష నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. డబ్బులపై ఉన్న మమకారంతో అతని వైపు చూస్తూ, లక్ష ఏంటి అంది అనుమానంతో. నథింగ్. చెప్తావా లేక మీ ఆవిడ దగ్గర ఇరికించమంటావా? ఏం చేస్తావు? నన్ను కిస్ చేసావని చెప్తా. ప్లీజ్ అంత పని చేయకు, అదేంటో నీకు చెప్తానంటూ విరాట్ నిన్న నైట్ బాటిల్ రమ్ తాగాడు. నేను తాగితే నాకు లక్షిస్తా అన్నాడు. బట్ నా వల్ల కాదని చెప్పాను. నాలా తాగేవాళ్ళు ఎవరు లేరని గొప్పకపోయాడు. నా ఫ్రెండ్స్ని అడిగితే హాఫ్కే పడిపోయారు వెదవలో. ₹1,00,000 పాయే అన్నాడు డల్గా. నేను తాగుతాను, ఆ లక్ష నాకు ఇచ్చి అంది మెరుస్తున్న కళ్ళతో. నో, ఆడవాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే నన్ను కొడతానని ముందుగానే చెప్పాడు. 5 నిమిషాలు ఆలోచించిన కామిని, కేశవ్ తాగేస్తాడు, ఆ డబ్బులు ఇచ్చి అంది. ఏంటి ఆ ముసలోడా? కేశవ్ కెపాసిటీని తక్కువ అంచనా వేయకంటూ అతని రూమ్లోకి పరిగెట్టి షెల్ఫ్లో ఉన్న ఫుల్ బాటిల్ తీసుకొచ్చి వికాస్ ఎదురుగుండా పెట్టి, ఇది మొత్తం తాగుతాడు అంది. యాపిల్ జ్యూస్నా ఇది? పిచ్చా నీకు? రమ్మిది. లక్ష ఇచ్చేది మేము. క్యాప్ ఓపెన్ చేసి స్మెల్తో కన్ఫర్మేషన్ చేసుకోవాలి అన్నాడు. కామిని క్యాప్ తీశాక, బాగా చూసుకో, నేను కేశవ్ని తీసుకొస్తానని చెప్పి అతనితో వచ్చింది. కేశవ్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అతన్ని ఒప్పించి బాటిల్ చేతికిచ్చింది. వికాస్ వైపు కోపంగా చూస్తూ, వయసు అయిపోయిందని నన్ను ముసలోడంటావా ఇడియట్? ఈ బాటిల్ తాగి నా కెపాసిటీ చూపిస్తానని పళ్ళు నూరుతూ కష్టంగా రమ్ బాటిల్ని తాగేసి దూరంగా విసిరేశాడు. యు ఆర్ టూ యంగ్ కేశవ్, ఐ అప్రిషియేట్ యూ అంటూ క్షణాల్లో పడిపోయిన అతన్ని బెడ్పై పడుకోబెట్టి కబోర్డ్లో లక్ష తెచ్చి కామినికి ఇచ్చాడు. మీ ఇద్దరూ షేర్ చేసుకుంటారా? కేశవ్ ఈ మనీ నాకే ఇచ్చాడని లోపలికి వెళ్ళిపోవడంతో అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ డన్ విరాట్ అని మెసేజ్ పెట్టాడు. తండ్రిని చూడటానికి ఎంత క్యూరియాసిటీ చూపిస్తుందో, తల్లి ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనే భయం కూడా ఆమెలో ఎక్కువగా ఉండటంతో బాయ్ అత్తమ్మ అని మామగారు కూడా క్యాబ్లో కూర్చుంది వరేణ్య. ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి విరాట్ వెళ్ళిపోవడంతో స్టార్ట్ అయ్యాను విరాట్ అని మెసేజ్ పెట్టి ఫ్లైట్లో కూర్చుంది. విరాట్ కాల్ కట్ చేయగానే, సునంద ఎక్కడున్నావు అని పెద్దగా అరిచారు ఆయన. ఏంటి అరుపు? వరేణి ఇంటికి వస్తోంది, మన ఇంట్లో 2-3 రోజులు ఉంటుంది.
ఏమైనా అన్నావో నేను చంపేసి నేను చచ్చిపోతాను అన్నారు సీరియస్గా. అది మన ఇంటికి రావడానికి వీల్లేదు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని పోయినప్పుడే దానిని నా కూతురుగా అనుకోవడం మానేశాను. అలాంటిది నా ఇంటికి ఎలా రావడానికి ఒప్పుకుంటాను అంది సునంద. వరు ఇంటికి వస్తుంది, 3 రోజులు ఇక్కడే ఉంటుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నా చేతిలో చస్తావు వార్నింగ్ ఇచ్చారు సీరియస్గా. అప్పటి నుండి భార్య ఎలా ఉంటుందోనన్న భయం ఆయనలో పొడి చేస్తూనే ఉంది. ఫైనల్లీ వరేణి వచ్చిన క్యాబ్ ఇంటి ముందు ఆగడంతో పరుగున వచ్చి కూతుర్ని హత్తుకున్నారు వరు అంటూ. డాడీ, మావయ్య గారు కూడా వచ్చారు. రండి బావగారు, లోపలికి వెళ్దాం. నేను ఇంటికి వెళ్తానండి, కొంచెం పనులు ఉన్నాయి అంటూ వరేణి చేతిలో క్యాష్ పెడుతూ అవసరం ఉంటే ఖర్చు పెట్టుకోవారు అని చెప్పి కారులో కూర్చొని స్టార్ట్ అయ్యారు సుదర్శన్. అదేంటమ్మా బావగారు వెళ్ళిపోతున్నారు? మావయ్యకి వర్క్ ఉంది డాడీ, అంది సంజుని చూడటానికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు వస్తానన్నారని చెప్పింది. పదమ్మా లోపలికి వెళ్దాం. అమ్మ, తనేమన్నది నిన్ను, కొంచెం కోపంగా ఉన్నా పట్టించుకోకు, నీకు తెలిసిందే కదా అన్నారు. భయపడుతూనే లోపలికి వెళ్ళి అమ్మ అని పిలిచింది వరేణ్య. అమ్మ అనేది నీకు అసలు గుర్తుందా అంటూ వెనక్కి తిరిగి వారిని చూస్తుండిపోయారు సునంద. ఆల్మోస్ట్ పెళ్ళయ్యాక ఆమెను చూడలేదు ఆవిడ. కొన్ని రోజుల్లో వరేణ్య రూపంలో చాలా మార్పు రావడంతో రెప్ప వేయడం మర్చిపోయారు. వరు, మీ అమ్మ కరిగేలా ఉంది, హగ్ చేసుకుని బిస్కెట్స్ వేసి ఇది కరెక్ట్ టైం అని చెవి దగ్గర చిన్నగా చెప్పారు శేఖర్. చేతిలో బ్యాగ్ వదిలి తల్లిని హత్తుకుంటూ, అమ్మా, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పే, బట్ విరాట్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మా అత్తింట్లో వాళ్ళందరూ నేను చాలా పొగిడిస్తున్నారు తెలుసా అంది. వాళ్ళకి నేను తెలుసా? మౌనంగా ఉన్నవాడు గొంతు విప్పారు. అమ్మ, వరు మీ అమ్మగారు చాలా గ్రేట్, నిన్ను ఎంత గొప్పగా పెంచారో, ప్రతి తల్లి ఆవిడలానే ఉండాలన్నారు మా అత్తగారు అంది. అవునా? అమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటా, నాపై కోపంగా ఉండుకు. నన్ను అందరూ ఎంత బాగా చూసుకున్నా నువ్వు మాట్లాడట్లేదనే బాధ ప్రశాంతత ఇవ్వట్లేదు. ప్లీజ్ ఈ కోపం వదిలే అంది డల్నెస్ నటిస్తూ. అప్పటి వరకు వరుపై కోపంగా ఉన్నది కాస్త ఆమె రూపాన్ని మాటల్ని చూసి వెన్నలా కరిగిపోతూ, నాకు నీపై కోపం లేదే తల్లి, మండపం నుండి చెప్పకుండా వెళ్ళిపోయావనే బాధ మాత్రమే. ఈ డ్రెస్సులేంటి, అందంగా చీర కట్టుకుని రాలేకపోయావా అన్నారు మందలిస్తూ. జర్నీ కదా, విరాట్ శారీ వద్దని చెప్పాడు. ఏయ్, పేరు పెట్టి పిలవకూడదు మొగుడిని, అందంగా ఏవండి అనాలి, ఇక నుండి ఏవండి అని పిలువని గదిమారు. ఎవరు ఎలా మారినా తల్లి దబాయింపు మారుదని అర్థమయ్యి చిన్నగా నిట్టూర్పు విడిచి తన రూమ్కి వెళ్ళింది. చూశారా, నా పెంపకాన్ని తిట్టేవారు, కానీ ఈ రోజు నన్ను ఎలా పొగడేతున్నారో, అది ఈ సునంద్ అంటే అన్నారు పొగరుగా. నిజమే, వరుణ్ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ బొగ్గను ముద్దు పెట్టి వెళ్ళిపోయారు శేఖర్. స్తబ్దుగా అయిపోయిన సునంద గారు చెంపని నిమురుకుంటూ సోఫాలో కూలబడిపోయారు. ఆయన చేసిన చర్యతో తాము ఆనందంగా ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు రావడంతో పాటు శేఖర్ గారిని దూరం పెట్టడం, ఆయన బంధాన్ని బీటలు వారకుండా చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. మైండ్ తన ఆలోచనలన్నీ ఒక్క క్షణం కోల్పోవడంతో వరేణ్య పిలుపుకి లోకంలోకి వచ్చారు ఆవిడ. అమ్మా, నీ చేతి కాఫీ కావాలి. ఇస్తాను. డాడీ, ఈవినింగ్ బీచ్కి వెళ్దామా? నువ్వు ఈ టైంలో 6 బయటికి వెళ్ళకూడదు, లోపలే కూర్చో అని వంటిట్లోకి వెళ్ళారు. ఈ టైంలో బయటికి వెళ్ళకూడదు అని రూల్ ఏంటి? కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల సముద్రం దగ్గరికి వెళ్తే నీలో వచ్చిన మార్పును చూసి సముద్రుడు తనలోకి లాక్కోవాలని చూస్తాడు, పైగా ఈరోజు పౌర్ణమి కూడా అన్నారు. అమ్మ, దిస్ ఈజ్ టూ మచ్. నేను వైజాగ్ బీచ్ని, మురి మిక్చర్ని చాలా మిస్ అయ్యాను. డాడీ కూడా ఓకే అన్నాడు అంది వరేణ్య. నేను చెప్పిన మాట నువ్వెప్పుడున్నావు, ఏదో ఒకటి చేసుకో. కాఫీ కప్ ఇచ్చి పక్కన కూర్చున్నాను. వాణిగారి చేతి మాయాజాలం వల్ల బుగ్గలు బాగా రావడంతో, వరు, మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా అని అడిగారు. మీ ఆయన జాగ్రత్తగా చూసుకో, ఒకసారి చూశాను కదా, చాలా అందంగా ఉన్నాడు. ఈ కాలంలో ఆడపిల్లని అనడానికి కూడా లేదమ్మా, వాళ్ళే మీద పడిపోతున్నారు. నీ కొంగు కట్టేసుకుంటే నాలా భయపడాల్సిన అవసరం ఉండదు.
నీది ఓవర్ థింకింగ్ అమ్మా. డాడీ చాలా మంచివాడు. కూతురికి తండ్రి చేసిన పనులు కనిపించవంట. కాఫీ తాగి స్నానం చేసి పూజ చేసుకో అన్నారు. ఇప్పుడు పూజ ఏంటి? అదేంటే ఇప్పుడు పూజ అంటున్నావు? మీ అత్తారింట్లో కూడా ఇలానే మొద్దులై వింటున్నావా అన్నారు కోపంగా. 7 గంటలకి లేచి బెడ్ కాఫీ తాగి టిఫిన్ తిని బాత్ చేయడం. తన డే ఎలా ఉంటుందో చెప్తే ఖచ్చితంగా సునంద గారు తిట్ల అష్టోత్తరం తప్పదని తెలుసమ్మా అంది బలవంతపు నవ్వుతో. అసలు ఏం చేస్తావు మీ అత్తారింట్లో? లేచి స్నానం చేసి పూజ చేసుకుని వంట చేసుకుని మా అత్తమ్మకి తోడుగా ఉండి నువ్వెలా పెంచావో చెప్తూ ఉంటాను. నా బంగారు తల్లి అలా పద్ధతిగా ఉండాలి. హిహి వరు 10 బీచ్కి వెళ్దాం. బ్రతికించావు డాడీ అని తండ్రి పిలుపుకి మనసులో అనుకుని రిలాక్స్ అవుతూ రెడీ అయ్యి బైక్పై కూర్చుంది. తర్వాత డిన్నర్కి వెళ్దామా? ఓకే డాడీ, రేపు మార్నింగ్ శాండీ పాప దగ్గరికి వెళ్ళిపోవాలి. త్వరగా నిద్ర లేపండి అంటూ తండ్రితో ఉన్న ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయసాగింది. వివి ఆఫీస్కి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేసుకున్న మెయిల్తో లాగిన్ అయ్యాక షేర్ హోల్డర్స్కి పర్సనల్ మెయిల్స్ సెండ్ చేశాడు. వితిన్ మినిట్స్లో వాళ్ళ నుండి రిప్లై రావడంతో వర్క్లో నిమగ్నమయ్యాడు విరాట్. వరుణ్ నుండి వెళ్ళాక ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో మర్చిపోయిందప్పుడే అసహనంగా అనుకున్నాడు విరాట్. ఎందుకో ఆ ఊహ కూడా అతనికి నచ్చలేదు. ఇందులో వికాస్ నుండి మెసేజ్ రావడంతో ఫేస్ కవర్ చేసుకుని మీటింగ్ హాల్కి వెళ్ళాడు. కాసేపటి తర్వాత 5 షీల్డ్ హోల్డర్స్ లైట్లో ఉంటే వికాస్ మాస్క్లో ఉంటే విరాట్ చీకట్లో కూర్చున్నాడు. తనను తాను పరిచయం చేసుకున్న విరాట్ స్ట్రైట్గా పాయింట్కి వస్తూ, ఈ కంపెనీ స్థాయిలో ఉండటానికి మెయిన్ రీజన్ మీ షేర్స్. అవి మీకు వచ్చి కేశవ్ నుండి విముక్తి కావాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాడు. మేమేం చేయలేం సార్, మా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు వాడు. మీ ఫ్యామిలీకి ఏం కాకుండా ఈ కేసు నుండి బయటపడేలా నేను చూసుకుంటాను. అప్పటి వరకు మీరు కూడా కష్టపడాలి అంటూ తను చెప్పాలి అనుకున్న మొత్తం ప్రాక్టికల్గా చెప్పాడు విరాట్. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫేసెస్లో ప్రశాంతమైన నవ్వు కనిపించడంతో చాలా థ్యాంక్స్ సార్ అన్నారు 5. మీ షేర్స్ తీసుకున్నాక ఈ కంపెనీలో వర్కర్స్కి జాబ్ ఇవ్వాలి. దీనికి ఓకే అంటే సైన్ చేస్తేనే నేను మీకు హెల్ప్ చేస్తానన్నాడు విరాట్. షూర్ సార్, వాళ్ళని మా కంపెనీస్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే, ద మీటింగ్ ఈజ్ ఓవర్. ఇంటికి మీరెందుకు హైడ్ అయ్యారు? తమ అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళు. మరుక్షణం లైట్ ఆన్ అవడంతో ఖాళీ చైర్ దర్శనం ఇచ్చింది అక్కడ. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? సన్ ఆఫ్ కేశవ్ అనే ఐడెంటిటీ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఆయన గురించి ఆలోచించడం మానేసి మేము చెప్పినట్టు చేస్తే కొన్ని రోజుల్లో ఫ్రీ బర్డ్స్ అవుతారు అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు వికాస్. వాళ్ళకి కావాల్సింది ఆ పంజరం నుండి బయటపడటమే కాబట్టి తెలియని హ్యాపీనెస్తో ఇంటికి పయనమయ్యారు. విరాట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ షేర్ హోల్డర్ని మీట్ అవ్వాలి చోటు. నాకెందుకో ఆ పర్సన్ వల్ల ఈ కేశవ్కి ఎండ్ కార్డు వేయొచ్చు అనిపిస్తోంది అన్నాడు ఆలోచనగా. నేను ఆ పనిలోనే ఉన్నానయ్యా. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ షేర్స్ని ఇంత ఈజీగా ఎలా కేశవ్కి ఇచ్చేశారు? అనుమానం వ్యక్తం చేశాడు వికాస్. వీడి కన్నింగ్ బ్రెయిన్తో ఆయన సైన్ని ఫోర్జరీ చేసి ఉండొచ్చు. ఆ లాజిక్ మిస్ అవ్వకు. నిజమే అన్నయ్య, ఆ వెధవ ఏమైనా చేయొచ్చు. ఎలాగైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి విరాట్ అన్నాడు. ఆఫీస్లో నేను చెక్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి చెక్ చేయి అని వెంటనే కేశవ్ ఛాంబర్కి వెళ్ళాడు విరాట్. తను చదివిన ఎలక్ట్రానిక్స్ గురించి కాబట్టి కాసేపు సీసీ కెమెరాస్ని ఆఫ్ చేసి కేశవ్ ఛాంబర్కి వెళ్ళి అతని ఫింగర్ ప్రింట్ని బటన్ వేలికి తగిలించుకుని సీక్రెట్ లాకర్స్ ఓపెన్ చేయడం మొదలెట్టాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని జాగ్రత్తగా కేశవ్ వేలి ముద్రని జాగ్రత్త చేసుకున్నాడు లెక్చరర్ బాబు. తమ వర్క్స్ కట్టలేకపోవడంతో తాపీగా ఒక్క ఫైల్ చెక్ చేస్తూ ఇంపార్టెంట్ ఫైల్స్ పిక్స్ ఫోన్లో సేవ్ చేసుకుంటూ తనకు కావాల్సిన ఫైల్ దొరకగానే వెంటనే చెక్ చేయడం మొదలెట్టాడు. ఆ కంపెనీ డీటెయిల్స్ తెలియడంతో అందులో షేర్ హోల్డర్స్ నేమ్స్ అండ్ నెంబర్స్ పిక్స్ తీసుకుని మళ్ళీ నీట్గా సర్దేసి నైట్ వరకు చుట్టూ లోకం మరిచి వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాడు. నైట్ లేట్గా ఇంటికి వచ్చేసరికి విరాట్ ఫైల్ దొరకలేదు అన్నాడు వికాస్. డీటెయిల్స్ తెలుసుకున్నాను, రేపు మార్నింగ్ టికెట్ బుక్ చేసుకున్నాను ఆస్ట్రేలియాకి. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది అన్నాడు. కేశవ్కి అనుమానం వస్తుందేమో, ఎలా మేనేజ్ చేయాలి విరాట్? ఐ విల్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళేసరికి
ఈరోజు లంచ్ తినలేదని గుర్తుందా కన్నయ్య అని కోపంగా అరిచారు వాణి. యామ్ సో టైర్డ్ మామ్. హాట్ వాటర్తో బాత్ చే, నేను భోజనం రూమ్కి తీసుకొస్తాను అని వంటిట్లోకి వెళ్ళారు. రూమ్కి వెళ్ళిన వెంటనే తనను చుట్టుకునే భారీ స్పర్శ లేక మరింత విసుగు పుట్టడంతో టీషర్ట్ విప్పి పక్కన పడేసి షవర్ కింద నిలబడ్డాడు. ఏంటోయ్ మిస్ అవుతున్నావా నన్ను? అల్లరిగా అడుగుతున్నామని చూస్తూ ముందుకు అడిగేసేలోగా ఆమె రూపం మాయమవడంతో షట్, డిస్టర్బ్ చేస్తున్నావు పొట్టి అనుకుంటూ నైట్ ట్రాక్ వేసుకుని బెడ్పై కూర్చున్నాడు. చల్లటి ఏసీ గాలి అతని శరీరంపై ఉన్న నీటి బొట్టల్ని ముద్దాడుతుంటే భోజనం తినిపించి ఇక నిద్రపో, బాగా టైర్డ్గా ఉన్నామని ఫోర్హెడ్ కిస్ చేసి సుదర్శన్ గారితో మాట్లాడుతూ తన రూమ్కి వెళ్ళారు వాణి. ఫోన్ ఓపెన్ చేసిన విరాట్కి వరేణ్య నుండి మెసేజ్ లేకపోవడంతో మరోసారి విసుగ్గా ఫోన్ విసిరేయాలి అనుకునేసరికి ఆమె నుండి వస్తున్న వీడియో కాల్ని చూసి సైడ్స్ మెలుస్తూ కట్ చేశాడు. లిఫ్ట్ చేస్తే అరగంట లెక్చరర్ అవ్వడు కదా మరి. రెండోసారి చేస్తుంటే కట్ అయ్యే టైంకి లిఫ్ట్ చేశాడు విరాట్. వాట్ నెక్స్ట్?